వారేవా గిడున్న గుడిని చూసిండ్రా అనుల్లా మొత్తం చెక్కతోనెట్లా తయారు చేసిండ్రో. స్తంభాలు, గోపురం, గర్భగుడి, గోడలు ఇట్లా మొత్తం చెక్కతోనే తయారు చేపించిండ్రు. ఇక కట్టెల మీద దేవుళ్ళ బొమ్మలు, పశుపక్షాదుల బొమ్మలను ఎంత మంచిగా చెక్కిపిచ్చిండ్రో చూడుండ్రి. ఆదిలాబాద్ జిల్లా వాయిపేటల ఊరోళ్ళు కట్టిపిచ్చిండ్రు గీ గుడిని. మళ్ళా గీ గుడిని కట్టనీకి ఎసొంటి మిషన్లు వాడలేదట. ఆడున్న వడ్రంగి పని చేసేటోళ్లతోని గీ గుడిని కట్టిపిచ్చిండ్రట. అయితే 100 ఏండ్ల కాన్నుంచి గిడున్న ఆదివాసులు మహంకాళి అమ్మవారిని పూజించేటోళ్ళట. ఇక అప్పటికెంచి అమ్మవారు చిన్న గుడిసెలనే కొలువై ఉన్నదట. అయితే గీనడమనే కినక శంభు అనే గీన నేపాల్ పోయి ఆడున్న ఒక గుడిని చూసినాక గట్లనే ఊళ్ళే కట్టెతోని గుడిని కట్టాలని అనుకున్నాడట. ఇక ఈ ముచ్చట మీద ఊరోళ్లతోని మాట్లాడి అందరు కలిసి గీ తీరుగా చెక్కతోని మహంకాళి అమ్మవారికి గుడిని కట్టి భక్తిని సాటుకున్నారన్నట్టు. మళ్ళా గీ చెక్కల కోసం ఎసొంటి అడవుల ఎసొంటి చెట్లను కొట్టలేదట. గాలి వానలకు పడిపోయిన చెట్లను కోసుకొచ్చి వాటితోనే గీ తీరుగా గుడిని కట్టిండ్రట. కానీ ఇప్పుడున్న జమానాల గుళ్ళ పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు. కానీ చెక్కలతోనే గుడిని గింత మంచిగా కట్టిండ్రంటే గిడున్నోళ్ళు నిజంగా చాలా గ్రేటే కదా.